కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 13-12 చదవండి. ఇప్పుడు అద్దములో చూచినట్టు, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద వచ్చిన కూడా చదవండి. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, అద్దములో చూచినట్టుగా కొంత మట్టుకే చూస్తున్నాం. దేని గురించి మాట్లాడుతున్నాడో నేను మీకు చెప్తాను. ఏమండి, అద్దంలో చూచినట్టుగా చూచాయిగా కొంత మట్టుకే మనం చూస్తున్నాము అంటున్నాడు. ఓ అద్దంలో చూచినట్టుగా. పౌలు గారు అంటున్నారు, ఏమండి, ఈ లోకంలో మనుష్యుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి, ఏమండి, కృపావరాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఇంకేమున్నాయి, భాషలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనుగ్రహించబడతా ఉన్నాయి. దెన్ ఫైన్. అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానివి నిరర్ధకమైపోతాయి అని చెప్పన్నాడు. జాగ్రత్తగా వినాలా. ఏమండి, ప్రవచించే కృపావరాలు ఉన్నాయి, భాషలో లేస్తే గడగడ 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 మాట్లాడేస్తూ ఉన్నారు భాషలో. వీటి మీద ఒక పెద్ద ప్రసంగాలే చెయ్యాలా. మొబైల్ ఒకటి పెట్టుకొని చెట్టులు కనపడ్డా, పుట్టలు కనపడ్డా, గుట్టలు కనపడ్డా, ఏడ కనపడితే ఆడవా లైవ్ ఆన్ చేయటం, భాషలు చెప్పటం, రండి రండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను అంటున్నారు కొంతమంది. ఏమండి, ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్య మరీ విపరీతమైనటువంటి ధోరణులు తయారైపోయాయి. ఏమండి, నీకు ఆ సమస్య ఉంది, నీకు ఈ సమస్య ఉంది, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, ఫలానా ఏరియా, ఫలానా పేరు అని చెప్పనని చెప్పేస్తా ఉన్నారు. దాని మీద పెద్ద పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. ఇటు చూడండి, ఈ ప్రవచనాలే కానివ్వండి, ఈ భాషలే కానివ్వండి, ఏమండి, ఇవన్నీ కూడా కొంచెము మట్టుకే ఆయనను మీరు చూడగలుగుతున్నారు. కొద్ది మట్టుకే ఆయనని మీరు చూడగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ప్రవచించు కృపావరాలు ఉన్నాయండి, భాషలు మాట్లాడేటువంటి వరాలు ఉన్నాయండి. ప్రేమ లేకపోతే, ఏమి లేకపోతే చెప్పండి, ప్రేమ లేకపోతే ఏమన్నాడు, నేను వ్యర్థుడను, కాల్చడానికి నా శరీరం అప్పగించిన ఉపయోగం ఏముందండి ప్రేమ లేకపోతే? నా మాట మీకు అర్థమవుతుందా? నా శరీరాన్ని కాల్చడానికి ఉపయోగించినా సరే ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. అసలు ఇవి కాదు, ఇది ముఖ్యమైందని అంటున్నాడు. ఏమండి, ఇవన్నీ కూడా కొంత మట్టుకే ప్రయోజనము. ఒకవేళ ప్రవచనములైనను నిరర్ధకమైపోతాయి, భాషలైనను సరే నిలిచిపోతాయి. ఏమండి, మీరు వింటున్నారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు వాడతారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు నడుస్తారు, వీళ్ళు ఆగుతారు, వీళ్ళు పరిగెడతారు, వీళ్ళు సతికలు పెడతారని ఏవేవో కొంతమంది పెద్ద వాళ్ళు చెప్పారు అని చెప్పానని అవన్నీ జరగకపోయేసరికి ఏమండి, ఇప్పుడు తప్పు వాళ్ళ మీద లేకుండా వాళ్ళు ఏం పాపం చేశారు, వాళ్ళు ఏం దోషం చేశారు, వాళ్ళు ఏం నేరం చేశారు, అందుకే వాళ్ళు అట్టయిపోయారు. ఏమిటండి ఇవి? ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా, 9వ నెల దాకా ఎవరికైనా ఒక గర్భంతో ఉన్న బిడ్డకి నీకు మగపిల్లోడు పుడతాడు, నీకు మగపిల్లోడు పుడతాడు, నీకు మగపిల్లోడు పుడతాడు, నీకు మగపిల్లోడు పుడతాడు, నీకు మగపిల్లోడు పుడతాడు అని ప్రవచనం చెప్పి ఎన్నో నెల దాకా, 9వ నెల దాకా మగపిల్లోడు పుడతాడని ప్రవచనం చెప్పి ఒకవేళ డెలివరీ అయిన తర్వాత ఆడపిల్ల పుడితే, ఏమండి, ఈ నెలలో మీరు ఏ పాపం చేశారు అందుకే మీకు ఆడపిల్ల పుట్టింది అని అన్నారు అనుకోండి, అంటే నెలలోనే దేవుడు అన్నిటిని మార్చిపడేశాడు, అవయవాలన్నిటినీ ఏం చేశాడు? చెప్పండి, అంతేగా?
నెలలోనే దేవుడు డెసిషన్ తీసుకొని ఏమండి ఆడపిల్లకి సంబంధించినటువంటి శరీర భాగాలను తీసేసి మగపిల్లడికి సంబంధించిన శరీర భాగాలు తీసేసి ఆడపిల్లడి శరీర భాగాలు పెట్టాడన్న దాని అర్థం ఏమిటి? అర్థం పర్థం లేనటువంటి వాదనలో సంగతిలో పరిశుద్ధాత్ముడు ఇవి చెప్పుకోవడానికా ఈ లోకంలోనికి దిగివచ్చి ఈ లోకంలో ఆయన ఉన్నదే? అందుకే దైవ వాక్య జ్ఞానము ఎరిగి ఉండాలి దేవుని సంఘము. ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచిద్దంట అంత్యదినాలలో అపవిత్రాత్మ సాతానుడు. ఏర్పరచబడిన వారిని సైతము ఏమండి ప్రవచనములైనను నిరర్థకమైపోతాయి. చదువుతారా మాటనే? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలం ఉండిద్ది, ప్రవచనములైనను నిరర్థకమగును. నిరర్థకమవుతాయి అంటే చెప్పండి. నిరర్థకమవుతాయి అంటే ఏమండి? కాలిపోతాయా? ఆగిపోతాయి. లేకపోతే ప్రవచనములైనను ఏమండి నిరర్థకమైపోతాయి, జరగవు. ఎందుకు వాటి మీద ఆధారపడతారు? ఏమంటే కొన్ని సంఘాలు ఏం చేస్తాయో తెలుసా? మా గురించి ఎవరో ప్రవచించాలి, మా గురించి ఎవరో చెప్పాలి, మా గురించి ఎవరో మాట్లాడాలి, మా గురించి ఎవరో ప్రవచనాల రూపంలో నా దాసుడా, నా కుమార్తె, నా కుమారుడు, నీకు అది, నీకు ఇది, నీకు కారు రాబోతుంది, నీకు బంగ్లా రాబోతుంది, నువ్వు ఆటో కొనబోతున్నావు, నువ్వు స్థలం కొనబోతున్నావు. ఏమంటే నువ్వు స్థలం కొనబోయే సంగతి పరిశుద్ధాత్ముడు వచ్చి నువ్వు స్థలం కొనబోతున్నావు అని చెప్పాలి నీకు. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు స్థలం కొంటావు, నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు స్థలం కొంటావు, ఆపేస్తావు. అంతే కదా? నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, నువ్వు కారు కొనుక్కుంటావు, నువ్వు బంగ్లా కొనుక్కుంటావు. ఒక ఆవిడ ఎవరో చెప్పిందని ఏమండి స్తోమత లేకపోయినా కానీ కారు కొన్నాడంట. నువ్వు కారు కొంటావని దేవుడు చెప్పాడని చెప్పేసానని ఇన్స్టాల్మెంట్లో కారు తీశాడు ఒక మహానుభావుడు. ఏమండి ఇన్స్టాల్మెంట్లో కారు తీశాడు. దేవుడు చెప్పాడు నువ్వు కారు కొంటామన్నాడు, కారు తెచ్చుకోవాలని చెప్పేసానని పోయి కారు తెచ్చుకున్నాడు. 2 ఇన్స్టాల్మెంట్లు కట్టాడు, 3వది కట్టడం స్తోమత లేక కారులు వచ్చి కారు తీసుకుపోయాడు. ఏందమ్మా ఈ మాట చెప్పావని ఆవిడని అడిగితే, కొంటావన్నాడు, నువ్వు కొన్నావు కదా, తీసుకుపోయే సంగతి ఆయన నాకు చెప్పలేదు అన్నాడు. మీకు అర్థమవుతుందా అండి? దేవుని వాక్యం ప్రధానం. ఈ ప్రవచనాల మీద, ఈ భాషల మీద, వీటి మీద సంఘాన్ని నడిపించబడకూడదు. ప్రవచనములైనను నిరర్థకమగును, తర్వాత భాషలైనను నిలిచిపోవును. ఏమండి నిలబడతాయి అన్నాడా లేకపోతే కొనసాగుతాయి అంటున్నాడా? చెప్పండి. ఏమండి ప్రవచనములైనను నిరర్థకమైపోతాయి, భాషలైనను నిలిచిపోతాయి. అబ్బో ఈ మధ్య అసలు మరీ దారుణమండి. అడిగేవాళ్ళు లేరు అని చెప్పానని చిన్నలు పెద్దలు అందరూ కూడా భాషలు అని చెప్పేసారని నేను తప్పుగా మాట్లాడటం లేదు, పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా కూడా మాట్లాడటం లేదు. మీరు ఒక్కసారి భాషలు మాట్లాడేటువంటి అందరినీ నేను అనను కానీ కొంతమందిని మీరు గమనించండి. ఏమండి ఈ డాడా డూడు రీకా బాబా ఈ బోబో ఎందుకు కోళ్ళని పిలుస్తున్నారో కుక్కలను పిలుస్తున్నారో నాకు తెలియదు. క్రైస్తవ్యాన్ని నేను అడుగుతున్నాను. ఇంతమంది సమాజంలో భాషలు మాట్లాడుతున్నారు కదా, ఏ మనుష్యుడైనా సరే ఆ భాషల అర్థం ఇది అని చెప్పిన మహానుభావుడు క్రైస్తవ చరిత్రలో ఒక్కళ్ళు లేరు. ఇది లైవ్ వెళ్తుంది ఈ మాట. నా మాట మీకు అర్థమవుతుందా? ఇంతమంది భాషలు మాట్లాడుతున్నారు, ఈ భాషల అర్థము ఇది. అందుకే పౌలు గారు అంటారు, అర్థము చెప్పే శక్తి నీకు లేదనుకో, ఏమండి నువ్వు భాషలు మాట్లాడి ఏం ఉపయోగం? ఎవరికేం చెబుతున్నావు? నాకు అర్థం చెప్పే శక్తి కావాలి నాయనా, ఈ భాషలు ఇచ్చావు కదా నువ్వు నాకు, వీటిని అర్థం చెప్పే శక్తి కూడా నాకు ఇవ్వు అని దేవుణ్ణి అడగాలి అని అన్నాడు. మరి ఎంతమంది అడుగుతారో నాకు తెలియదు. భాషలు మాత్రం మాట్లాడేస్తూ ఉంటారు, ఆత్మతో నింపబడ్డామని చెప్తా ఉంటారు. భాషలైనను నిలిచిపోతాయి అండి,
పూర్ణము అయినది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైపోయిద్ది అన్నాడు. కొంత మట్టుకు ప్రయోజనకరం. ఏదండి? ఏం ప్రయోజనకరం? కొద్దిగా మట్టుకు అండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టరు, కానీ మా గురించి ఎవరైనా ప్రవచనం చెబితే బాగుండని ఎదురు చూస్తున్నాయి కొన్ని సంఘాలు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం మీద దృష్టి పెట్టరు. దేవుని వాక్యము దేవుని మాట. ఇది ఎప్పుడు అర్థం చేసుకునేది క్రైస్తవ సంఘం. దేవుని వాక్యము దేవుని మాట అండి. ఇక ఇంతకంటే శ్రేష్టమైనది ఏది ఈ లోకంలో? అందుకే పేతురు గారు అంటారు, ఏమిటి? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా కూడా గడ్డి పువ్వులే వాడిపోయిద్ది, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుచును. వాక్యం ప్రధానం. ఏమండి? ఇవి కాదు, వీటి మీద ఆధారపడకూడదు. వాక్యం ప్రధానం. ఈ వాక్యము నీకు సమస్తాన్ని బోధించితే, ఈ వాక్యము నిన్ను సమస్త పరిస్థితులలో నిన్ను నడిపించితే, నువ్వు ఏ స్థితి గుండా వెళుతున్నా సరే, నువ్వు కలిమిలో వెళ్తున్నావా, నువ్వు ఏ రీతిగా నడుచుకోవాలో వాక్యం బోధించింది. నువ్వు లేమి గుండా వెళుతున్నావా, నువ్వు ఏ రీతిగా నడవాలో వాక్యం ప్రకటిస్తుంది. నువ్వు బాధలో ఉన్నావా, నువ్వు సంతోషంలో ఉన్నావా, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, లేదా నువ్వు ఉల్లసించే హృదయంతో నువ్వు ఉన్నావా, నువ్వు ఏ స్థితి గుండా వెళుతున్నప్పటికైనా సరే దేవుని వాక్యము నిన్ను నడిపించిద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం ప్రధానం. ఈ అసంపూర్ణమైనవి కాదు. అందుకే అంటున్నాడు, పూర్ణమైనది వచ్చినప్పుడు. చదవండి ఆ మాట, 10వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలే మాట్లాడి తిని, పిల్లవాని వలే తలంచి తిని, పిల్లవాని వలే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినయ్యాను. పిల్లవాని చేష్టలన్నిటిని కూడా నేను మానివేశాను. ఇప్పుడు పెద్దోడిని అయిన తర్వాత పిల్లోడి చేష్టలు నిన్నాడు చేయమంటారు? ఏమండి? పెద్దోడైన తర్వాతే ఇట్లా అంటున్నాను అనుకోండి, ఏమంటారు? చెప్పండి ఏమంటారు? ఓ ఏంది మనిషి, ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు. ఏమండి? చిన్నపిల్లల చేష్టలు పోలేదు, ఇంత పెద్దోడైంది కానీ ఏంది చేష్టలు? పౌలు అదే మాట అంటున్నాడు. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏమండి ఈ అనుభవాలు, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను, పిల్లవాడిని చేష్టలు మానివేస్తున్నాను అండి. పూర్ణమైనది దేవుని వాక్యము అండి, పూర్ణమైనది దేవుని వాక్యము. వాక్యము ప్రధానము అంటే ప్రతి సంఘము కూడా దేనితో నడిపించబడాలి, దేనితో రూపుదిద్దబడాలి, దేనితో కట్టబడాలి, దేనితో మలచబడాలయ్యా అంటే వాక్యముతో. నేను మరలా చెప్తున్నాను, వాక్యముతో, ప్రవచనాలతో కాదు, భాషలతో కాదు. ఈ రోజుల్లో చాలామంది బిగ్ సెలబ్రిటీలను చెప్పేవాళ్ళు ఏమంటే మీటింగులు పెడితే తండోపతండాలకు పోయి నా పేరు పిలవాలా అని చెప్పేసి ఆరాట పడిపోతూ ఉన్నారు. నా పేరు పిలవాలా. ఈ పెద్ద గోల, ఈ పేర్లు పిలిచేది పెద్ద గోల. ఇటీవల ఒక ఆయన ఎవరు అన్నారు, ఏమని, మీ మధ్యకి నా జనాలను కూర్చోబెట్టి మీ సాధక బాధలన్నీ తెలుసుకొని వాటిని ఏయో వాట్సాప్లో నాకు పంపిస్తుంటే నేను చూస్తున్నాను, చూసి పలానా ఆవిడికి పలానా సమస్య ఉంది లే అని చెప్పి నేను అంటున్నాను, ఈ రకంగా జరుగుతుందని ఒక ఆయన అంటున్నారు. మరొక ఆయన ఏమో అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదు అని చెప్పారు మరొక ఆయన అంటున్నారు. నా దేవుని పిల్లరా, మీరు మోసపరచబడకూడదు అని అంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా
మోసము చేయకూడదు అని అంటే మీరు దేవుని వాక్యముతో నడిపించబడాలి. అంటే దేవుని వాక్యము నిరర్ధకము కాదు, దేవుని మాట నిరర్ధకము కాదు. ఆకాశము భూమి గతించిపోయిన ఆయన మాటలు గతింపవు. ఇది స్థిరమైనది, ఇది శాశ్వతమైనది, ఇది అంతము లేనిది, ఇది నిరంతరము నిలిచేది. దేవుని వాక్కు, గాడ్స్ వర్డ్. ఏమండి, ఇది శాశ్వతం. కనుక వాటి గురించి వెంపర్లాడకూడదు. ఏమండి, ఆ యొక్క చూచాయ ఒక అద్దం మళ్ళీ, ఒక అద్దంలాగా. ఏమండి, పౌలు అంటున్నాడు అదే మాట. మనము ఒకప్పుడు అద్దంలో చూచినట్టుగా చూసాం కొన్నిటిని, కానీ ఇప్పుడైతే ఏమండి, ఆ మాట చదవండి 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. ఎప్పుడు ఏమండి, ఇప్పుడేమో అద్దంలో చూసినట్టుగా వీటన్నిటి రూపాల్లో చూస్తున్నాము. అప్పుడంటే ఎప్పుడు ఏమండి, అప్పుడంటే ఎప్పుడు మనం రాకడలో ఎత్తబడిన తర్వాత ఆయనని చూస్తున్నప్పుడు, అప్పుడు ముఖాముఖిగా. ఏమండి, ముఖాముఖిగా పూర్ణమైనది వచ్చిన తర్వాత ముఖాముఖిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.